వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కుకట్పల్లిలోని JNTU HMT హిల్స్ రోడ్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య సారీ మందిర్ లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటు కొండయ్య గారు ఉన్నారు. సో మరి ఈ రోజు మనకి ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో మరి ఈ రోజు మాకు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తారు? ఇవాళ మనం ఫ్యాన్సీలో లెనిన్ జూట్ వెరైటీ అలాగే సిల్క్ కోటాలో కొన్ని వెరైటీస్ చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం తీసుకున్న శారీ వచ్చి లెనిన్ జూట్ లో తీసుకున్నాం. ఇది మనం మంచి పీచ్ కలర్ లో ఈ లెనిన్ జూట్ శారీ అనేది తీసుకున్నాం. ఈ శారీ మొత్తం కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలాగే ఈ శారీకి మెయిన్ హైలైట్ వచ్చి మనం పైతానీ బార్డర్ అనేది హైలైట్ చేసామండి. పైన బార్డర్ తీసుకున్నట్లయితే టోటల్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఈ పైతానీ డిజైన్ అనేది ఇచ్చాం. ఇందులో కూడా ఒక గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఈ జకార్డ్ డిజైన్లో ఈ పైతానీ బార్డర్ అనేది ఇచ్చాం. ఇందులో బార్డర్లో కూడా మనం ఒక చిన్న టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో శారీ మొత్తం కూడా పైన బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. అలాగే ఈ శారీకి మనం మిడిల్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం పీచ్ కలర్ పైన ఈ జిగ్జాగ్ డిజైన్ అనేది మనం సిల్వర్ జరీలోనే వీవింగ్లో తీసుకున్నాం అనమాట. సో శారీ మొత్తం ఈ కంటిన్యూషన్ ఈ సిల్వర్ జరీ అనేది ఇదే గ్యాప్తో దగ్గరగా ఉంటుంది. శారీ కూడా కట్టినప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే ఈ శారీకి బాటమ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం మంచి పైతానీ బార్డర్ అనేది ఈ బాటమ్ బార్డర్లో తీసుకున్నాం. ఇలా బాటమ్ పార్ట్లోనే ఈ పైతానీ డిజైన్ వస్తుంది. అందులో మనం పళ్ళు తీసుకున్నట్లయితే మనం జరీ పళ్ళు ఇట్లా సిల్వర్ జరీతోటి ఈ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనం 2 డిజైన్ అనేది వేరియేషన్ చూపించాం. ఒక సైడ్ టెంపుల్ ఒక సైడ్ రౌండ్ డిజైన్ ఇలా కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం ఇది సెల్ఫ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ డిజైన్లోనే బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మరి దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 2050 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 2050 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో మరి దీంట్లో ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది ఇంకా డిఫరెంట్ ఉన్నాయండి. సో మరి ఇంకో కలర్ చూద్దాం. ఇంకో కలర్ అనేది చూస్తాం. ఇప్పుడు మనం తీసుకున్న కలర్ వచ్చి మనం మంచి ఎల్లో కలర్ తీసుకున్నామండి. ఇందులో బార్డర్ తీసుకున్నట్లయితే మనం మంచి పైతానీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పైతానీ బార్డర్లో కూడా మనం బేస్ బార్డర్ అనేది సిల్వర్ జరీ తీసుకున్నాం. అలాగే ఇందులో మల్టీ కలర్ యూస్ చేస్తూ ఈ పైతానీ డిజైన్ అనేది వీవింగ్లోనే ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడా ఈ జిగ్జాగ్ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. సిల్వర్ జరీతోటే వీవింగ్లో వస్తుంది కాబట్టి కంటిన్యూషన్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా ఈ సిల్వర్ జరీ అనేది ఇలాగే వస్తుంది. ఈ శారీకి మనం బార్డర్ తీసుకున్నట్లయితే మనం మంచి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో పైతానీ బార్డర్లోనే ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగ వస్తుంది. బాటమ్ బార్డర్ కూడా ఈ శారీకి పళ్ళు వచ్చేటప్పటికే మనం మంచి జరీ పళ్ళు ఇచ్చామండి. సో జరీ పళ్ళులో కూడా మనం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం. ఇందులో టెంపుల్ డిజైన్ యూజ్ చేసాం. అలాగే రౌండ్ బూటీ అనేది మనం సర్కిల్ డిజైన్ అనేది కూడా యూజ్ చేసాం అనమాట. ఈ శారీకి బ్లౌజ్ విషయానికి వచ్చేటప్పటికే మనం మంచి ఎల్లో కలరే సెల్ఫ్ డిజైన్ అనేది ప్లెయిన్ తీసుకున్నాం. శారీ మొత్తం కూడా మనకి సింగిల్ కలర్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా సేమ్ ఎల్లో కలరే వస్తుంది. శారీ కాస్ట్ కూడా ఓన్లీ 2050కే అవైలబుల్ ఉంది. హోల్సేల్ ప్రైస్కే అవైలబుల్ ఉంది. ఇంత గ్రాండ్గా ఉన్నా కూడా శారీ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 2050 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ సారీ అండ్ అలాగే గ్రాండ్ లుక్ కూడా ఉంది. సో మరి ఇంకో డిజైన్ నెక్స్ట్ ఇందులో కలర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. ఓకే. ఇందులో మనం ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాం. ఈ కలర్లో కూడా మనం శారీ అనేది చాలా బాగుంటుంది. సో మెహందీ కలర్ లా డిజైన్ గ్రీన్ మెహందీ కలర్ గ్రీన్ లో తీసుకున్న శారీ ఇది. ఇలా మనకి పైతానీ బార్డర్ అనేది పైన బార్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ బార్డర్ అంతా కూడా మనం పైతానీ బార్డర్ డిజైన్లు ఇస్తాం. ఈ గ్రీన్ కలర్ పైన ఈ జరీ అనేది మనం ఈ జిగ్జాగ్ డిజైన్ లోనే ఈ సిల్వర్ జరీ అనేది వీవింగ్ లో తీసుకున్నాం. అలాగే ఈ శారీకి మనం బార్డర్ తీసుకున్నట్లయితే సేమ్ ఇలా పైతానీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో శారీ మొత్తం కూడా పైన బార్డర్ కానీ కింద బార్డర్ కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అలాగే ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్లయితే మనం సిల్వర్ జరీతోటి ఈ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికే మనం మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ లో ఇచ్చాం. సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి మెటీరియల్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి, కంఫర్ట్ గా ఉంటుంది.
అలాగే ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 2050 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే వెరైటీస్ అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ అనేది ప్రతిరోజు మన దగ్గర కొత్త వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి మనం హోల్సేల్గా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ శారీస్ అన్ని ఎవరికైనా నచ్చినట్లయితే కొరియర్ ద్వారా కూడా వాళ్ళకి త్రూఅవుట్ ఇండియా వైడ్ ఎక్కడైనా కానీ మనం కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకే, సో చూసారు కదండి. సో మీకు ఈ వీడియోలో ఏదైనా శారీ నచ్చినా కానీ దాన్ని కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో కొరియర్ ద్వారా కూడా శారీస్ అనేది పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో మనం తీసుకున్న శారీ వచ్చి సిల్క్ కోటా మెటీరియల్. సిల్క్ కోటాలోనే మనం ఒక డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇందులో పైన బార్డర్ తీసుకున్నట్లయితే మనం మంచి జరీ బార్డర్ అనేది తీసుకున్నాం. శారీ మొత్తం కూడా ఈ సిల్వర్ జరీ చెక్స్ ఉంటాయి. అలాగే ఇందులో ప్యారెట్ డిజైన్ అనేది ఒక పికాక్ డిజైన్ అనేది మనం నిలువు డిజైన్లో ఇచ్చాం. ఇందులో కూడా మనం సిల్వర్ జరీ అండ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని టోటల్గా కూడా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇలా కాంట్రాస్ట్ స్టైల్లో ఇచ్చాం అనమాట. శారీ మొత్తం కూడా ఈ సింగిల్ బూటా అనేది కంటిన్యూషన్ ఉంటుంది. అలాగే ఈ శారీకి మనం బార్డర్ తీసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ బార్డర్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఇందులో కూడా మనం డార్క్ పర్పుల్ కలర్ అనేది బార్డర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్యారెట్ డిజైన్ కూడా మనం ఆపోజిట్ పొజిషన్లో ఒక ట్రీ మీద కూర్చున్నట్లుగా సిట్టింగ్ పొజిషన్లో ఈ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుందండి. ఈ శారీకి మనం పళ్ళు తీసుకున్నట్లయితే మనం మంచి పర్పుల్ కలర్లోనే ఈ జరీ పళ్ళు అనేది ఇచ్చాం. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికే మనం ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 1925 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. సో చూసారు కదండి, 1925 రూపీస్కి ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది. సో మరి దీంట్లో కూడా ఇంకా కలర్ ఉన్నాయంట. సో మరి ఇంకో కలర్ చూసేద్దాం. ఇందులో మనం ఇప్పుడు మంచి పింక్ కలర్ తీసుకున్నామండి, రాణి పింక్ కలర్ కాంబినేషను. ఇందులో జరీ బార్డర్ అనేది పైన బార్డర్ అనేది జరీ బార్డర్ ఇచ్చాం. అలాగే శారీ మొత్తం కూడా ఈ సిల్వర్ జరీతోటి చెక్స్ ఇచ్చాం. ఇందులో మనం సిల్వర్ జరీ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ శారీ పైన ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఈ ప్యారెట్ పికాక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడా ఈ జరీ చెక్స్ ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఈ శారీకి మనం బాటమ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం ఇలా కాంట్రాస్ట్ వైజ్లో ఈ బాటమ్ పార్ట్ అనేది వస్తుంది. ఇందులో కూడా మనం లెమన్ ఎల్లో కలర్ యూస్ చేసాం ఈ బాటమ్కి. అలాగే పింక్ కలర్, ఎల్లో కలర్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చాలా నీట్గా కంటిన్యూషన్గా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి మనం పళ్ళు తీసుకున్నట్లయితే మనం ఎల్లో కలర్ వస్తుంది అనమాట. సో ఎల్లో కలర్ పళ్ళు మీద జరీ పళ్ళు ఇచ్చాం. అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం ఎల్లో కలర్ అనేది ఇచ్చాం. సో మరి సేమ్ ప్రైస్ అండి? సేమ్ ప్రైస్ అండి, ఓన్లీ 1925 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మన దగ్గర ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది, చూద్దాం. ఓకే, సో చూసారు కదండి, ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1925 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చి మనం మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన మనం ఈ కాంట్రాస్ట్ వైజ్ వచ్చేటప్పటికే పింక్ కలర్ తీసుకున్నాం. అలాగే బార్డర్ తీసుకున్నట్లయితే మనం సిల్వర్ జరీ తీసుకున్నాం. ఇందులో కూడా మనం సిల్వర్ జరీ అండ్ పింక్ కాంబినేషన్లోనే ఈ పికాక్ డిజైన్ అనేది ఇచ్చాం. శారీ మొత్తం కూడా ఈ బుటీ అనేది కంటిన్యూషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలాగే ఉంటుంది. అలాగే ఇందులో మనం కాంట్రాస్ట్ వైజ్ తీసుకున్నటువంటి పింక్ బార్డర్ పైన మనం ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్లో కూడా మనం డిజైన్ అనేది చేంజ్ చేసామండి. ఇందులో మనకి ప్యారెట్ డిజైన్కి వచ్చేటప్పటికి ప్యారెట్ కలర్ గ్రీన్ ఇచ్చాము. అలాగే సిల్వర్ జరీ అనేది ఒక ట్రీ డిజైన్కి సిల్వర్ జరీ అనేది ఇవ్వడం జరిగింది. సో శారీ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే ఉంటుంది. ఈ శారీకి మనం పళ్ళు తీసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేటప్పటికి మనం పింక్ కలర్ ఇచ్చాం. అలాగే కడ్డీ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మనకి పళ్ళు వస్తుంది. అలాగే ఈ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా పింక్ కలర్లోనే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చాం అనమాట. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1925 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో మన దగ్గర వెరైటీస్ అనేది 5-6 కలర్స్ అనేది వస్తాయి. ఈ వెరైటీలో మనం ఒక 2-3 కలర్స్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే షాప్కి విజిట్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో చూసారు కదండి, టైం లిమిట్ వల్ల కొన్ని సారీస్ మాత్రమే చూపించడం జరుగుతుందని చెప్తున్నారు. సో మరి ఇక్కడ షాప్ కనుక విజిట్ చేస్తే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి చూడొచ్చు అని చెప్తున్నారు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ కొండ గారు. సో మంచి సారీస్ ని చూపించారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.